ఓం వందే భారతమాతరం. అహల్యాబాయి హోల్కర్ పుణ్యవనిత 300 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమాజం, ఈ దేశమంతా కూడా ఆమెను గుర్తు చేసుకున్నటువంటి సుదినం ఇది. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ స్వప్న గారు, భార్గవి కళ్యాణి గారు, శ్రీమతి కాంచన గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక మాతృమూర్తులు, సోదరిమణులు, సోదరులారా, భార్గవి గారు చాలా ఆవేశపూరితమైనటువంటి ఒక ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్ తాపించడం నాకు ఇష్టం లేదు. Because the heat should continue. కాకపోతే అతిథిగా పిలిచారు కాబట్టి కొన్ని విషయాలు మేము ముందు ప్రస్తావిస్తాను. తర్వాత ముఖ్య వక్త అయినటువంటి సోదరి కాంచన గారు, వారు ఈ యొక్క సందర్భానికి అవసరమైనటువంటి ఒక మార్గదర్శనం చేస్తారు. ముందుగా చాలా కార్యక్రమాల్లో నేను చెప్తాను, ఈ శాలువాలు, పూలదండలు నాకు వేయొద్దండి అని చెప్తాను. విత్ మై హార్ట్ ఐ విల్ టెల్. కానీ అభిమానంతో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మనమంతా కూడా ఒకే కుటుంబం. ఇదేదో రాజకీయ వేదిక కాదు, లేకపోతే ఇక్కడ ఎవరో మహాపండితుడు వచ్చి ప్రవచనం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు శాల్వా వేయాలనేటటువంటి కాదు. మీరు, నేను అందరం కూడా యూఆర్ ఆల్ ఈక్వల్స్. సందర్భం కాబట్టి నలుగురం పైన కూర్చున్నాం, నలుగురు కింద కూర్చొని వింటున్నారు. ఇంకోసారి మా కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచే చెప్తున్నాను, మనం పాల్గొనేటప్పుడు ఈ శాలువాలు కానీ, ఇది నా వ్యక్తిగతం, మా సోదరిమణుల యొక్క అభిప్రాయం నేను చెప్పదలుచుకోలేదు. పూలదండలు కానీ అంతగా వేసుకునేటంత గొప్ప పనులు నేనేం చేయలేదు. రెండవది, సోదరి నా గురించి చాలా కొంత ఎక్కువనే పొగిడారని అనిపించింది. నేను చేసినటువంటి యొక్క సమాజ కార్యంలో పాదాలు ముక్కించుకునేటంత గొప్ప పనులు నేనేం చేయలేదు. కాకపోతే నా మీద ఉన్నటువంటి అభిమానంతో, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి ఆ యొక్క భక్తితోటో అనురాగంతో చెల్లెలు పాదాభివందనం అని అన్నారు. అది కూడా అక్కర్లేదు. మీరు యాక్చువల్గా మా అమ్మ చెప్తుంటుంది, ఆడపిల్లతో కాలు మొక్కించుకోవద్దురా అని. ఐ డు నాట్ నో వాట్ ఈస్ ది స్పిరిట్ బిహైండ్ దట్. ఆమె 92 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఉంది. ఎప్పుడైనా ఆడపిల్లతో మొక్కించుకోవద్దురా అంటుంది. విషయానికి వస్తే, కొన్ని విషయాలు ముందే చెప్పారు. ఒక సామెత ఉంది, కొంచెం మన కోసరం ఎక్కువ మంది కోసరం అని. ఓ 10,000 మంది 20,000 మంది ఒక మహాసభలో వచ్చారనుకోండి, అది సమాజం కోసం. ఆ 10,000 మంది 20,000 మందితో మిగతా సమాజంతో కూడా దాన్ని వినాలి. ఎగ్జిబిషన్, ఏ డిమాన్స్ట్రేషన్. ఇక్కడ చాలా
తక్కువ మంది ఉన్నాం. దీన్ని దయచేసి మీరంతా ఏ రకంగా స్వీకరించాలంటే ఇది మన కోసం. దిస్ మీటింగ్ ఈజ్ ఫర్ అస్. ఇక్కడ పాల్గొనే ప్రతి వారు కూడా ఇది నా కోసం, నేను తెలుసుకోవడం కోసం, నేను నేర్చుకోవడం కోసం, నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ సమావేశం అనుకుంటే దీంట్లోకి వెళ్ళి ఇద్దరు మహిళామూర్తులు ఈ లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకేస్తే ఈ యొక్క కార్యక్రమం యొక్క సార్థకత అవుతుంది. మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇవన్నీ కూడా మనకు పూర్వం నుంచి పురాణాల నుంచి చెప్తూ వచ్చారు. దాంట్లో ముందు పెట్టింది ఎవరు? మాతృదేవోభవ. తల్లి తర్వాతనే అన్నీ. ఈ మధ్యనే మన పెద్దలు ఈ నాలుగిటికి ఇంకోటి చేస్తూ రాష్ట్ర దేవోభవ అనేటటువంటి ఒక పదాన్ని కూడా జోడించారు. సముచితమైనటువంటి ఒక పదం ఇది కూడా. చెల్లెలు చెప్పారు, ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళా దేవతలు లేరు. ఆ రకంగా చూస్తే అవతారాలు ఎత్తి భూమి మీదకి వచ్చి భూమి మీద నడియాడి ఉన్నటువంటి ఒక దేవతలు ప్రపంచంలో ఏ భూమి మీద కూడా లేడు. పురాణాల్లో చెప్తారు, ఈ భారతదేశంలో పుట్టడానికి దేవతలు కూడా ఉత్సాహం చూపుతారట. ఈ దేశాన్ని ఖండించాలనేటటువంటి, అంటే సపరేట్ రెండు ప్రాంతాలు చేయాలి, పాకిస్తాన్ చేయాలి, భారతదేశం. ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏలుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ యొక్క చర్చ జరిగింది పార్లమెంట్లో. అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ పార్లమెంటేరియన్, పేరు నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు, వారు డోంట్ డివైడ్ దిస్ కంట్రీ, ది గాడ్ హ్యాస్ మేడ్ ఇట్స్ కంట్రీ ఫర్ హిజ్ ఓన్. భగవంతుడు తన కోసం నిర్మించుకున్నటువంటి ఒక భూమిది, దీన్ని డివైడ్ చేయొద్దని బ్రిటిష్ పార్లమెంట్లో చేసినటువంటి ఒక ప్రకటన. సరే, దౌర్భాగ్యం, దురదృష్టం, తాత్కాలికంగా అది విడిపోయింది. భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంది. మళ్ళీ అది భారతదేశంతో ఖచ్చితంగా ఏదో ఒక రోజు కలుస్తుంది. మన కళ్ళ ముందు కావచ్చు, లేకపోతే మన తర్వాత తరం ముందు కావచ్చు. క్రైస్తవులు, క్రీస్తు కూడా దేవుడు కాదు. ముస్లింలు చెప్పేటటువంటి మహమ్మద్ ప్రవక్త కూడా దేవుడు కాదు. దే ఆర్ జస్ట్ కన్ఫైన్డ్ టు ప్రవక్త, ఏ మెసెంజర్. కానీ భారతీయ సంస్కృతిలో మాత్రమే యుద్ధభూమిలో గీతాబోధన చేస్తూ ఐఎమ్ ది గాడ్ అన్నటువంటి ఒక ప్రస్తావన ప్రపంచ వాణిజ్యంలో, ప్రపంచ పుస్తకాల్లో ఎక్కడ కూడా దొరకదు. ఏ యూనిక్ ఇన్సిడెంట్ ఆఫ్ లిటరేచర్. కృష్ణుడు తనకు తానుగా నేను భగవంతుని యొక్క స్వరూపము, ఐఎమ్ ది గాడ్. అట్లాగే ధర్మం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తూ ఉంటానని కూడా చెప్పాడు. కారణం ఏంటంటే మనం చాలామంది యోగులను, సిద్ధులను, ఋషులను చూశాం. థౌజండ్స్, నాట్ 1 or 2. ఈ వేల మంది ఋషులు ఎవరైతే మనం చూసామో దాంట్లో ఒక్కరినే చూశారు క్రీస్తును. అబ్బో, ఈయన దేవుడి యొక్క ప్రవక్త అనుకున్నారు. అట్లాగే ముస్లిం సమాజం కూడా ఒక్కరినే చూసింది మహమ్మద్ ప్రవక్తను. అరే భగవానే. కానీ మనకు అలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎన్ని వేల మంది భారతదేశంలో కనిపిస్తారు. అంటే మన యొక్క ఈ భూమి యొక్క, ఈ సమాజం యొక్క అదృష్టం అది. అప్పుడప్పుడు అంటే ఎక్కడ లేని దగ్గర తంగిడి చెట్టే మరి వృక్షం. వాళ్ళకాడ తంగే చెట్లే మహావృక్షాలు అయ్యాయి. మన దగ్గరేమో ఎక్కడ చూసినా మహావృక్షాలే. దాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారి తెలియజేసిన వాడు స్వామి వివేకానంద. వారు చెప్పింది ఏం లేదు, అమెరికా వెళ్ళాడు, అదంతా కూడా పెద్ద చరిత్ర. మరి అప్పటి వరకు క్రైస్తవులు మేమే గొప్ప అనుకునేవాళ్ళు,
మా యొక్క ఫిలాసఫీ గొప్పదనుకునే వాళ్ళందరూ కూడా కేవలం 5 నిమిషాల కంటే తక్కువ ఉపన్యాసం అది. సారాంశం ఏంటంటే దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడే, దారులన్నీ వేరే ఉంటాయి, నదులు ఏ రకంగా అయితే సముద్రంలో కలుస్తాయో అలాగే అన్ని యొక్క పద్ధతులు ఆరాధనలు అన్నీ కూడా ఆ పరమాత్మని యొక్క దగ్గరికి చేరేటివని చెప్పారు. వారి యొక్క గురువుగారు ఆధునిక కాలంలో భగవంతుని యొక్క అవతారం, అతని అంశతో పుట్టినవాడు రామకృష్ణ పరమహంస. ఆయన ఒకసారి అడిగారు, ఈ దేవుడు ఒకటే అనేటటువంటి విషయాన్ని మీరు ఒకసారి ఏదైనా ప్రశ్న వేశారు. వారు అన్నారు, చూడండి, ఒక గుట్ట ఎక్కుతూ ఉంటాం, ఒకవైపు నుంచి ఒకరు ఎక్కుతారు, ఇంకోవైపు నుంచి ఇంకొకరు ఎక్కుతారు, దక్షిణం నుంచి, ఉత్తరం నుంచి, పడమర నుంచి. ఎక్కే ప్రతివాడు కూడా ఏమనుకుంటాడంటే ఇదే ఈ గుట్టను ఎక్కేటటువంటి ఒక దారి. కానీ శిఖరానికి చేరిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే చుట్టూ ఉండేటటువంటి ఎక్కడి నుంచి అయినా సరే ఆ గుట్టను ఎక్కవచ్చు. ఈ తత్వాన్ని బోధించింది భారత సమాజం. ఇంకా గుట్టను ఒక సైడ్ నుంచి ఎక్కుతూనే ఉన్నారు, వాళ్ళు అంటున్నారు ఇదే కరెక్ట్ దారి అని. అంటే మనం ఎప్పుడో పీక్కి వెళ్ళిపోయాం, గుట్టను ఎక్కాం, ఆధ్యాత్మిక శిఖరాన్ని ఎక్కిన తర్వాత ఎక్కడి నుంచైనా సరే ఇక్కడ శిఖరానికి రావచ్చని ఒక డిక్లరేషన్ ఇచ్చాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ శిఖరానికి ఎక్కనటువంటి వాళ్ళు, ఆ శిఖరాన్ని చేరనటువంటి వాళ్ళు ఇంకా కింద నుంచి నడుస్తూ నడుస్తూ లే ఇదే కరెక్టు, ఈ దారిలోనే రండి, వేరే దారి పోతే మీరు పైకి ఎక్కలేరు అంటున్నారు. అవర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, దేర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. ఆ మధ్య ఒక చర్చలో విన్నాను, ముస్లిమ్స్లో ఏదో పుణ్యం చేస్తే, కాఫిర్లను చంపితే, కాఫిర్లతో యుద్ధం చేస్తే, అల్లా కోసం చచ్చిపోతే స్వర్గానికి పోతాడు. స్వర్గంలో ఏముంటుందంటే మహిళలు ఉంటారు, తర్వాత సురాపానం ఉంటుంది, ఇంకేవే ఉంటుందంట. అరే మరి పురుషులకే జన్నత్ ఉంటుందా? పురుషులే స్వర్గంలోకి పోతారా? ఆ చర్చలో మరి ఆడవాళ్ళు ఎక్కడ పోతారు? అంటే ఇంత పరిమితమైనటువంటి ఒక మతం, ఒక మత గ్రంథం అసలు మనకు సాటే రాదు. దౌర్భాగ్యం ఏంటంటే చారిత్రకమైనటువంటి అనేక సంఘటనల మూలంగా ఈరోజు మనం వాళ్ళతో పోటీపడి మనం రక్షించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మహిళల వరకు వచ్చే వరకల్లా చాలామంది అంటుంటారు, ఈ అభ్యుదయవాదులు కూడా హిందూ సమాజంలో స్త్రీకి స్థానం చాలా తక్కువ, స్త్రీని పని మనిషిగా చూస్తారు, పిల్లలు అనేటటువంటి మిషన్గా చూస్తారు, ఇలా చూస్తారు, అలా చూస్తారు. ఫెమినిస్ట్ మూమెంట్స్ మనం అనుభవిస్తున్నాం, వింటున్నాం. కానీ ఈ అభ్యుదయవాది, అరే నీకు 4 భార్యలు ఎందుకు, 4 భార్యలు ఒకేసారి నీకు ఎందుకని ఎవడైనా వేదిక మీద నుంచి ప్రశ్నించేటటువంటి దమ్ముందా? నో బడీ ఈజ్ ఛాలెంజింగ్ దెమ్. నేను ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత హిందూ చట్టం కంటే కూడా డైవర్స్ తీసుకోవడంలో క్రిస్టియన్ చట్టం చాలా కఠినంగా ఉంది. యూ హ్యావ్ టు ప్రూవ్ సీరియస్ అలిగేషన్స్ ఫర్ డైవర్స్ ఇన్ క్రిస్టియానిటీ. కానీ హిందువుల కంటే క్రిస్టియానిటీలో డైవర్స్లు ఎక్కువ. అర్థం కాలే ఇది. ఏ కాంట్రాస్ట్. చట్టమేమో చాలా గట్టిగా ఉంది, కానీ విడాకులు హిందూ సమాజం కంటే క్రిస్టియన్ సమాజంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిణతి చెందినటువంటి ఒక సమాజం మనది. ఒక లాంగ్ సివిలైజేషన్ ఉన్నటువంటి ఒక సమాజం మనది, నాగరికత ఉన్న సమాజం. దురదృష్టము, భగవంతుని యొక్క ఇచ్చ కూడా అనుకోవచ్చు. ఒక 1000 సంవత్సరాలు అటు ఇటు వాడొచ్చినాము లొంగిపోయాం, వీడొచ్చినా లొంగిపోయాం, కొట్లాడాము, కింద పడ్డాం, చేశాం.
అండ్ వీ ఫేస్డ్ దిస్. ఈ దురాక్రమణలన్నీ సుమారు 1000 సంవత్సరాలు వచ్చుంటాయి కొన్ని ఆ 1000 సంవత్సరాల యొక్క కాలఖండంలో. ఎందుకంటే మనకు హిందూ సమాజానికి ముందు మహిళను రక్షించుకోవాలి. ఇప్పుడు మహిళను ఇంకోటి ఎత్తుకపోతేనో, లేకపోతే అత్యాచారం చేస్తేనో, లేకపోతే మోసపూరితంగా ఆమెను లోపరుచుకుంటేనో, లేకపోతే ఆమెను ఇంకుంటున్నాను, పురుషుడు ఎందుకంత ఎమోషన్కి వస్తాడు? హీ ఫీల్స్ షీఈస్ హర్ అలోన్. ఆమె తనకు మాత్రమే అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావంతో ఉంటాడు. అంటే దాని అర్థము వేరే నెగిటివ్గా తీసుకోవద్దండి. నేను ఎందుకంటున్నానంటే ఈ మహిళ యొక్క సురక్ష అనేటటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. ఎప్పుడైతే ఈ మొఘళ్ళు అంటే ఏంటి? ఓ దోపిడీ మూటాలు. ఈరోజు వాళ్ళకి ఆయిల్ పడ్డింది, డబ్బులు వచ్చాయి, రిచ్ అయ్యారు. బట్ వాట్ ఈస్ దర్ హిస్టరీ బియాండ్ 400 years బ్యాక్? ఏమీ లేదు. మూటలు, లూటీ మూటలు. ఆ వస్తూ ఏం చేశారంటే, అది సామె చెప్పినట్లు ఊర్లో భూమి దున్నుతూ లంకల బిందెలు దొరికినట్లు భారతదేశ సరిహద్దుల్లో కానీ మొత్తం అంతా కూడా సువర్ణమయం దోచుకున్నారు. యుద్ధాలు ఎట్లా జరిగాయి? మన రాజులు యుద్ధం చేసేవారు. పొద్దున శంఖారావం చేసేవారు, సైన్యం యుద్ధం చేసేది. సాయంత్రం శంఖారావం చేశారు, గుడారాల్లోకి వెళ్ళిపోయేవారు. ఏ రాజు గెలిస్తే ఆ రాజుకు ఆ యొక్క రాజ్యం వశమేది, లేకపోతే సామంతరాజు అయ్యేవాడు. సామాన్య ప్రజల జోలికి రాజులు పోయేవాళ్ళు కాదు, మహిళల దగ్గరికి రాజులు పోయేవాళ్ళు కాదు. యుద్ధాల్లో సామాన్య ప్రజలు ఎట్లాగైతే ఇప్పుడు కూడా మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం, కేవలం టెర్రరిస్టులను కొట్టాం, సమాజాన్ని ముట్టుకోలేదు. దట్ ఈజ్ అవర్ సివిలైజేషన్. ఈరోజు ఏదో వరల్డ్ స్ట్రాటజీ కోసం చేసిన విషయం కాదు అది. ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అండ్ డిఎన్ఏ. అప్పుడు ఈ మొఘళ్ళు, ఈ లూటీలు వీళ్ళంతా చేస్తూ డబ్బులు దోచుకున్నారు, దేవాలయం ధ్వంసం చేశారు, మహిళలను చారాచకం చేశారు. అప్పుడు హిందూ సమాజానికి లేదు, మనం మహిళలను రక్షించుకోవాలి. దాంట్లో నుంచి వచ్చిందే సతీ, దాంట్లో నుంచి వచ్చిందే పరదా. సరే, ఇవి రాను ఇవి సమాజానికి చెడు కలిగించేవిగా మారాయి అని అనుకున్న తర్వాత మళ్ళీ మనమే వాటిని సంస్కరించుకున్నాం. సతీ వద్దని మనకేమైనా బ్రిటిష్ వాడు చెప్పాడా? వీ హ్యావ్ యాక్సెప్టెడ్ నో, ఇట్ షుడ్ నాట్ బి ఫర్ అస్. ఏమి గురుజాడ కానీ లేకపోతే వీరేశలింగం కానీ ఏమన్నా లండన్ నుంచి వచ్చారా? దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ హిందూ సొసైటీ. వాళ్ళే ముందుకు వచ్చారు, మన సమాజం ముందుకు వచ్చింది, మనమే ముందుకు వచ్చాం, మార్చుకున్నాం. దురదృష్టం ఇప్పటికీ కొన్ని అవశేషాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. కాబట్టే కొన్ని సందర్భాల్లో ఈ రకమైనటువంటి కామెంట్స్ హిందూ మహిళ విషయంలో అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా నిలబడి మనం మహిళలు, హిందూ సమాజం కూడా ప్రశ్నలు రేపవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిగతా సమాజాల్లాగా హిందూ సమాజం కాదు. దీనికి ఒక 5000 పైన సంవత్సరాల యొక్క చరిత్ర, దానికైనటువంటి ఓన్ ఐడెంటిటీ, దానికి సంబంధించినటువంటి ఒక సంస్కృతి, ధర్మం, ఇవన్నీ ఉన్నాయి. కమ్యూనిస్టులు చాలాసార్లు అభ్యుదయం అని అనుకుంటుంటారు. వాళ్ళు గడ్డాలు పిలుచుకొని, లాల్చీలు వేసుకొని, పిచ్చివాళ్ళలాగా తయారయ్యి సమాజం గురించి ఇట్లాగే ఆలోచిస్తూ, సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ. ఈరోజు ది రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్. మరి ఆయన కమ్యూనిస్టు దేశం, అది ఎలా ఒప్పుకుంటుంది? మరి ఈ కమ్యూనిస్టులకు అది పట్టదు. వరల్డ్ వర్కర్స్ యునైట్. ప్రపంచంలో దేశాలు లేవు, ఎల్లలు లేవు, ఏమీ లేవు. బట్ ది మోస్ట్ నేషనలిస్టిక్ స్టేట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ టుడే చైనా. వాడు ప్రపంచమంతా తన వస్తువులే కొనాలనుకుంటాడు.
ప్రపంచంలో తన అధికారమే చెల్లించాలనుకుంటాడు, ప్రపంచంలో తన ఆధిపత్యమే నడవాలనుకుంటాడు. ఇది ఏ రకమైనటువంటి ఒక కమ్యూనిజం? కానీ మన మీద దాన్ని రుద్దేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మహిళలుగా ఈ సబ్జెక్ట్ ఏదైందో లవ్ జిహాద్ విషయం వచ్చే వరకల్లా చెల్లెలు చెప్పినట్లు ఆ కేసు కూడా నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని అంతకుముందే కన్విన్స్ అయింది. కానీ కన్విన్స్ కానటువంటి బతుకులు చెడగొట్టుకున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. కేవలం మహిళలే కాదు, నా దగ్గరికి వచ్చినటువంటి ఒక మహారాష్ట్రియన్ ఫ్యామిలీ గురించి చెప్తాను. ఇంతకుముందే చెప్పారు, కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా విక్టిమ్స్ అవుతున్నారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ. అమ్మాయి ఏమో రాయలసీమ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం, కడప నుంచి. అబ్బాయి ఏమో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక హిందూ. మహారాష్ట్ర ఫ్యామిలీ. వాళ్ళు కంపెనీలో కలిశారు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే తెలుసు కదా మనకు ఏ రకంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఇండియాలో ఉండి మేము అమెరికాలో ఉన్నాం అనుకుంటారు. మాల్కి వస్తే హాఫ్స్ వేసుకొని వస్తారు, టీషర్ట్స్ వేసుకొని వస్తారు. ఇక కొద్దిగా మోతాదు ఎక్కువైతే టీషర్ట్ కూడా లేకుండా వస్తారు. ఆ ఇద్దరు, ఆ మహారాష్ట్రియన్ అబ్బాయి ఆ అమ్మాయి లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు. నీ ధర్మం నీది, నా ధర్మం నాది, నీ పూజ నీది, నా పూజ నాది, దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని అనుకున్నారు. ముస్లిమ్స్ వ్యతిరేకించారు. ఆ మహారాష్ట్రియన్ ఫాదర్, ఇక్కడ ఎవరైతే ఫాదర్ ఈజ్ ఎంప్లాయీ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ, ఆయన కూడా వద్దన్నాడు. పెళ్ళి అయిపోయింది ఆయన కూడా. ఫైనలీ ఈ మహారాష్ట్రియన్ ఫ్యామిలీ హాజ్ యాక్సెప్టెడ్. ఒక సంవత్సరం గడిచింది. ఒక సంవత్సరం వరకు ఆనందంగానే సంతోషంగానే ఉన్నారు. సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయించింది. దెన్ స్టార్టెడ్ ది ప్రాబ్లం. మీరు ముస్లింగా మారాలి అబ్బాయిని. మరి అది ఎందుకు ఆ కోరిక ఆ అమ్మాయి డిమాండ్ చేసిందో తెలియదు. కానీ అదే అంశం మీద వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. ఇంకా ఆమె కూడా సపరేట్గా ఉంది, ఈయన సపరేట్గా ఉన్నాడు, వ్యవహారం నడుస్తుంది, పోలీస్ కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే 10 లక్షలు డిమాండ్ చేశారు. 10 లక్షలు ఇస్తే మీ కేసులు ఏం పెట్టం అది. ఈ అబ్బాయి మిడిల్ క్లాస్ కంపెనీలో యొక్క ఎంప్లాయీ యొక్క కొడుకు, కష్టపడి చదివించాడు, బీటెక్ చేయించాడు. ఫైన్ మార్నింగ్ ఈ కమిటెడ్ సూసైడ్ విత్ ఏ సూసైడ్ నోట్, మరణ వాంగ్మూలం రాశాడు. దాంట్లో ఏంటంటే వాళ్ళ ఫాదర్ని అడ్రస్ చేస్తూ, డాడీ నన్ను క్షమించు, నా కోసం చాలా కష్టపడ్డావు. ఈరోజు వీళ్ళు ఈ రకంగా 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు, మన పరిస్థితి తెలుసు. ఐ డోంట్ వాంట్ టు బీ ఎనీ బర్డెన్ ఫర్దర్ ఆన్ యూ అని సూసైడ్ పెట్టి చనిపోయాడు. మహిళలవి తొందరగా బయటకు వస్తున్నాయి, పురుషులవి కూడా ఉన్నాయి ఈ రకంగా. సో దిస్ ఈజ్ ఏ సీరియస్ మెనేస్ ఇన్ ది సొసైటీ. అయితే ఇంతకుముందే చెప్పారు చెల్లెలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనము జ్వరం వచ్చిన తర్వాత తండాడడం కంటే కూడా అది రాకుండా చూసుకోవడం ముఖ్యం. దానికి అనేక కారణాలు ఉన్నాయి, సమయం కూడా లేదు కాబట్టి కిందను స్పర్శించి నేను వదిలిపెడతాను. మన యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, సినిమా వచ్చింది లవ్ జిహాద్ మీద, పేపర్లో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. మేము హిందూ వాయిన్లో మొదట ప్రారంభించినప్పుడు అసలు లవ్ జిహాద్ అంటే ఎవరికి తెలియదు. కేరళ హైకోర్టులో కేసులు వేసి అక్కడ జడ్జి నో దిస్ ఈజ్ ఏ లవ్ జిహాద్ అనేటటువంటి ఒక వర్డును, ఆ కేసులు వేసింది ఎవరు? క్రిస్టియన్స్. 4,000 మంది క్రిస్టియన్ అమ్మాయిలు కేరళలో మిస్సింగ్. దాని మీద కేసు పడ్డది. ఆ కేసును విచారిస్తున్న సందర్భంలో జడ్జి వాడినటువంటి పదం లవ్ జిహాదు. అది
దేశవ్యాప్తమైంది స్లోగా. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈవెన్ టుడే అండ్ టుమారో ఆల్సో ఈ లవ్ జిహాదులు జరుగుతాయి. ఎందుకు మనం కళ్ళు తెరవడం లేదు? మన అమ్మాయిలు కానీ మన తల్లులు కానీ ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఇన్సిడెంట్స్ కోకళ్ళుగా చెప్పుకోవచ్చు, తెల్లారి వరకు చెప్పగలుగుతాం మనం. హృదయ విదారకమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ది ప్రివెన్షన్ ఈజ్ విత్ మదర్, ప్రివెన్షన్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హౌస్. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచేటటువంటి పద్ధతి, సంస్కారాలు ఇవి వాళ్ళను ఇలాంటి ప్రమాదం నుంచి రక్షించబడతాయి. సోషల్గా ఉండాలి, వదిలిపెడతాం, పబ్బుకు పోయేస్తారు, న్యూ కల్చర్ అనుకుంటున్నాం. దాండియాలో ధర్మమేం లేదు. డబ్బులు ఇచ్చి దాండియాలు ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్న హైదరాబాద్లో దసరా సందర్భంలో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిజినెస్. అక్కడ తురుకోడు ఉంటాడు, వాళ్ళు ఈవెంట్ను కంట్రోల్ చేస్తుంటారు, వాడితో మన పిల్లలు కాంటాక్ట్లోకి వస్తారు, తర్వాత జరిగేది లవ్ జిహాద్. సో వీ హ్యావ్ టు టేక్ ది మెసేజ్ టు అవర్ హౌస్. మనము మన ఇంట్లో మన పిల్లలకు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కేవలం డైరెక్ట్గా లవ్ జిహాద్ అని కాదు, అసలు మన సంస్కృతి ఏంది, మన సంస్కారం ఏంది, ఇవన్నీ చెప్తే తప్ప ఇప్పుడు మనం పెద్దది అనుకుంటే వాడు ఇంకోదాన్ని చూడడు. హిందూ సమాజం, హిందూ ధర్మం, హిందూ పద్ధతి ఇవన్నీ గొప్పగా అనుకున్నప్పుడు ఆ పిల్లోడు కానీ ఆ పాప కానీ ఇంకో సమాజం వైపు చూడరు. కానీ ఆ యొక్క అవకాశమే లేదు. చాలామంది ఈ చిలుకూరు బాలాజీ దగ్గరికి పోతుంటారు. ఆయన పేరే వీసా బాలాజీ అని పెట్టారు. ఏ గుడికి పోయినా మనం మన యొక్క పర్సనల్ కోరికలు ఉండకూడదు అని అనుకోవడం. మన సంస్కృతిలో మన యొక్క పురాణాలు కూడా చెప్పాడు, దేవుని కోరుకుంటే ఇస్తాడు. అంటే దేవుని కోరుకుంటే దేవుడు వచ్చి మన దగ్గర ఇయ్యడు. ఏదో తంత్ర విద్యలు చేసి ఆ రకంగా సృష్టించేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విద్య మన యొక్క సిద్ధుల చేతిలో ఉంది. పుట్టపర్తి సాయిబాబా గారు గాలిలో తీసుకొని ఉంగరం ఇచ్చేవారు, లేకపోతే చైన్ ఇచ్చేవారు, ఉన్నాయి. ఈ విద్యలు మన యొక్క సమాజంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆమె ఎవరు, హర్యానాలో ఉండేటటువంటి అఘోరి, ఆమె ఇట్లా గాలిలో పెట్టి ఊదితే మంట వస్తుంది ముందు. ఈ విద్యలు ఉన్నాయి. కానీ భగవంతుడు డైరెక్ట్గా వచ్చి ఈ సాయం చేస్తాను అని అనడు. కానీ భగవంతుని దగ్గర పోయినప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో దాన్ని సాధించేటటువంటి శక్తి, దానికి ఉపకరించేటటువంటి ఒక వాతావరణం భగవంతుడు సృష్టిస్తాడు. అది కాకతాళీయమో ఏదో తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారని ఒక చాలా పెద్ద పేరున్నటువంటి ఒక మహిళ. చాలామంది మహిళలకు కూడా ఆమె పేరు తెలియదు, నిజంగా కూడా తెలియవలసినటువంటి ఒక వనిత. ఆమె బ్రాహ్మణులు, భూస్వాములు కూడా. ఆమె ఇంట్లో ఎప్పుడు పోయినా కూడా ఆ నీరు మరుగుతూ ఉండేటివి. అంటే ఎప్పుడు పోయినా కూడా ఆమె ఇంట్లో అరగంట కూర్చుంటే భోజనం పెడుతుంది. అప్పుడు ఆ బ్రిటిష్ పీరియడ్లో ఆ చుట్టుముట్టు పోయేవాళ్ళు ఎవరైనా ఆకలిగా ఉంటే ఆ గోదావరి నుంచి దాటి వచ్చేటప్పుడు కూడా చెప్పేవాళ్ళు, పిల్లలకు చెప్పేవాళ్ళట, ఆకలిగా ఉంటే అరే బాబు ఇంకో అరగంట అయితే మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి పోతాం, అక్కడ పోయిన తర్వాత భోజనం చేద్దామని చెప్పుకునేవారట. జార్జ్ 5 అనుకుంటాను, ఆయన సింహాసనంలో అధిష్ఠించేటప్పుడు ఈమె పేరు, ఈమె యొక్క గొప్పతనం తెలిసి వారు ఆమెను ఇన్వైట్ చేశారు. చేస్తే ఆమె నేనేం చేస్తానయ్యా ఇంగ్లాండ్కి వచ్చి, నేనేదో ఇక్కడ భోజనం పెట్టుకుంటున్నాను, నేను చేస్తున్న గొప్ప పని ఏముందని ఆమె రిఫ్యూజ్ చేసింది. పాపం వాడు కలెక్టర్ కింద మీద పడి కనీసం మీ ఫోటోనైనా తీసుకురమ్మన్నాడు అన్నాడు. ఫోటో తీసారు. అండ్ మనం మన గొప్పతనాన్ని అసలు గర్వంగా ఎలా చెప్పుకోవాలి? ఆమె ఫోటోను ఆ నిండు సభలో కుర్చీ మీద పెట్టి ఆ కుర్చీతో పాటు ఆ ఫోటోను కూడా ఇండియాకు పంపారు. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా చూపించినటువంటి ఒక భూమి మనది. ఇప్పటికీ కూడా అయితే ఇది ఎందుకు వచ్చినట్టు నేనేం చెప్తున్నా అంటే, డొక్కా సీతమ్మ గారిని వాళ్ళ ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఆస్తులు అయిపోయాయి.
భగవంతుడు ఎలా మనకు సహకారం చేస్తాడనే దానికి ఆమె భర్త అన్నాడు, ఏందమ్మా మొత్తము కరిగిపోయాయి, భూములు పోయాయి, అన్నీ పోయాయి, మనం ఏమి ఎట్లా పెడతామంటే పైన ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన్నే చూసుకుంటాడు మనం ఎలా పెట్టేది అని అన్నారు. చరిత్రలో ఆమె చరిత్రను చదివితే ఏంటంటే కొద్ది రోజుల్లో వాళ్ళ యొక్క పొలంలో, మిగిలిన పొలంలో ఈ లంకెల బిందెలు దొరికి దానితో ఆమె ఆ యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించింది. అంటే భగవంతుడు కూడా ఆయన వచ్చి డైరెక్ట్గా మన ముందు నిలబడి సహాయం చేయడు, కానీ హీ విల్ ప్రొవైడ్ దట్ ఫెసిలిటీస్. ఆ యొక్క కోరికలను తన ఏదో రూపంలో తీరుస్తాడు. ఆ విశ్వాసం హిందువులుగా మనకుంది. చివరిగా సమయం ఎక్కువైంది, చాలా విషయాలు ఈ యొక్క సబ్జెక్ట్తో మాట్లాడవచ్చు, ఎందుకంటే మేము ప్రతిరోజు ఈ యొక్క సమస్యలను చూస్తున్నాం. ఈ యొక్క భారతీయ సంస్కృతి, నాగరికత, సివిలైజేషన్ ఏవైతే ఇప్పుడు చెప్పారో బ్రిటిష్ మూలకంగా అన్నీ కూడా కకావికలమైపోయినాయి. చిన్న చిన్న దుస్తులు ధరించే కాడికి వచ్చినాం. తర్వాత బార్లలో పెగ్గులు మందులు తాగే కాడికి వచ్చినాం. ఈ సివిలైజేషన్ రిజ్యూనేట్ కావాలంటే మళ్ళీ మహిళలతోటే ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా అన్అడల్టరేటెడ్గా, మేబీ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ అన్అడల్టరేటెడ్గా ఈ సంస్కృతి నిక్షిప్తంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, ఇంకా మిగిలి ఉందంటే అది మహిళల్లో మిగిలి ఉంది, ఆ సింధూర్లో మిగిలి ఉంది. దాన్ని మనం కొద్దిగా ఉజ్వలం చేసుకోవాలి. చాలాసార్లు ఈ స్కూళ్ళలో, కాలేజెస్లో ఈరోజు అంటే పెద్ద డాక్టర్ కావాలి, లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు కావాలా, పెద్ద కాంట్రాక్టర్స్ కావాలా, లేకపోతే ఇట్లా సైంటిఫిక్ అనేటటువంటి ఆలోచన ఈరోజు సైంటిఫిక్ టెంపర్ అని అంటుంటారు. కానీ సైంటిఫిక్ టెంపర్ కంటే కూడా సైంటిఫిక్ టెంపరు, సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఇది ఒక మూస తగ్గినా పర్వాలేదు, కానీ సివిలైజేషన్ టెంపర్ ఏదైతే ఉందో ఇది తగ్గిన రోజు సమాజం నాశనం అవుతుంది. మన వాళ్ళు మన పురాణాల్లో కానీ, ఇతరత్ర కానీ, గ్రంథాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఆ సివిలైజేషన్ను సమాజానికి నేర్పారు. మనిషి ఎలా బ్రతకాలి, మనిషి పక్క మనిషితో ఎలా ఉండాలి, మనిషి డబ్బుతో ఎలా వ్యవహరించాలి, మనిషి రాజైతే ఎలా ఉండాలి, వ్యాపారుడైతే ఎలా ఉండాలి, ఇట్లా ఒక సివిలైజేషన్ కల్చర్ను మన వాళ్ళు నిర్మాణం చేశారు. ఇది 1000 సంవత్సరాలతో ఎండని ఉండదు, సమయానుకూలంగా ఇది మార్చుకుంటూ పోవాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే 1000 సంవత్సరాల యొక్క బానిసత్వంలో ఈ ప్రక్రియ, ఈ సివిలైజేషన్ను మనకు అనుకూలంగా పెంచుకుంటూ పోయే ప్రక్రియ ఆగిపోయింది. చివరిగా ఈ సివిలైజేషన్ విషయం వచ్చినప్పుడు ఇప్పుడు కాలేజెస్లో హిస్టరీ లేదు, చదువుకుంటారు పిల్లలు. అట్లాగే సివిక్స్ లేదు, ఎందుకంటే పుస్తకాలు చదువుకుంటారు. మోరల్ సైన్స్ అసలు లేదు. తర్వాత ఇంట్లో అమ్మలు రామాయణం కావచ్చు, లేకపోతే చరిత్రలు కావచ్చు, ఇవేవి చెప్పేటటువంటి ఒక పరిస్థితి లేదు. ఫైనల్గా జపాన్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నా క్లయింట్ ఒకడు ముస్లిం, అతను జపాన్ నుంచి వచ్చాడు. పాపం అక్కడ ఇంకో ఆయన ఏమనుకున్నాడంటే అక్కడ ఇప్పుడు అతను ఇక్కడ వచ్చినప్పుడు భూముల రేట్లు బాగున్నాయి. వచ్చాడు, ఈ హైదరాబాద్ పక్కనే ఇక్కడ భూమి కొన్నాడు. అదంతా కూడా గందరగోళంలో పడ్డది, కేసులో పడి నా దగ్గరికి వచ్చాడు. జపాన్ అనే వరకల్లా నేను అడిగాను, అసలు జపాన్ యొక్క స్పెషాలిటీ ఏందని అడిగాను. అంటే ఆయన బహుత్ ఖూబ్సూరత్ ముల్కే సాబ్, అంటే చాలా సుందరమైనటువంటి ఒక దేశం. ఏమి ఆ సుందరం అని అన్నాడు. ఏక్ ఎగ్జాంపుల్ బోలో అన్నాడు. అతను చెప్పింది ఏంటంటే ఆయన ఇల్లు పక్కన జపానీస్, రోజు వీళ్ళు ఊడ్చుకునేవాళ్ళు కాదు, వీళ్ళ ఇంటి ముందు అయితే ఉందో రోడ్డు పైన వాకిలి అంటామే, ఆ వాకిలి వీళ్ళు ఊడ్చేవాళ్ళు కాదు, రోజు పక్కింటి జపానీలు ఊడ్చేవాళ్ళట. ఓ రోజు అడిగారు, అరే हमारे घर के सामने क्यों साफ कर रहे,
ఆ పక్కనుండేటటువంటి జపాన్ మహిళ చెప్పిందట, ఏ తుమారా అమారానే ఏ జపానే. ఈ భావము, ఈ వాతావరణం ఇది భారతదేశంలో వచ్చిన రోజు, ఈ నాగరికత యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన కుటుంబంలో, ముఖ్యంగా మహిళల్లో, మాతల్లో, చెల్లెళ్ళలో పెరిగిన రోజు ఖచ్చితంగా మన యొక్క సివిలైజేషన్ ప్రపంచంలో ఇది మన జగద్గురు స్థానం పొందుతుంది. అయితే ఈ తుఫాను మాత్రం కొద్ది రోజులు మనం ఎదుర్కోవాలి. ఈ లవ్ జిహాద్ లాంటిది, తర్వాత ఈ ఇస్లాం ఆక్రమణ, అట్లాగే క్రిస్టియన్స్ యొక్క ఆక్రమణ, ఇవన్నిటిని కూడా కొద్ది రోజులు ఎదుర్కొని మనం హిందూ సమాజాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక 1000 తరాలు, మన దాళ్ళంతా కూడా 1000 తరాల్లో 100 ఇయర్స్, 1000 తరాలు కాదు 1000 ఇయర్స్. 1000 ఇయర్స్ అంటే ఒక 100 ఇయర్స్కు 4 తరాలు. ఎన్ని తరాలు అవుతాయి 1000 సంవత్సరాలకు? 1000 × 4, 4000 తరాలు సుభిక్షంగా హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని, మన కట్టును బొట్టును నిలబెట్టి మనల్ని హిందువులుగా నిలబెట్టారు. 1000 సంవత్సరాల పోరాటం ఈ హిందూ సమాజాన్ని ఇంకా పరిపుష్టం చేసి మనం మన యొక్క పిల్లలకి ఇవ్వాలి. ఇది ఇవ్వలేని రోజు ఏమవుతుందంటే మనం చరిత్రలో ఒక హీనమైనటువంటి ఒక జనరేషన్గా మనం మిగిలిపోతాం. ఆ అపవాదు మనకు రావద్దు. ఈ యొక్క నాగరికతను పరిపుష్టిగా మనం మన భావితరాలకు ఇచ్చినటువంటి ఒక శ్రేయస్సును పొందే విధంగా మనం మన యొక్క జీవితాల్లో నడుచుకోవాలని ప్రతి వ్యక్తి, ఇదేదో ఉపన్యాసాలు చెప్తే జరిగే పని కాదు, ప్రతి ఇంట్లో సైలెంట్గా ఈ యొక్క రెవల్యూషన్ రావాలి. ఇది మహిళలతో రావాలి. ఆ రకంగా మహిళా జాగృతి జరగాలి. ఆ దృష్టితోటి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతా కీ జై.